మూడో తారీఖు నైట్ అండి. తెల్లవారుజామున లచ్చివరం అనగా మూడో తారీఖు నైట్ నేను పాలు గట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత గట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయానండి. తెల్లారి లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకొని వచ్చేటప్పటికి గేదెని మానభంగం పగ్గ ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయటికి తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల దాటగారికి ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేషన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదని నాకు తెలియదు, నాకేమీ తెల్లలేదండి. ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. దాటగారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంక అంతకంటే ఎక్కువ చేస్తే దాట మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు దాటగానే సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు భీమవరం ఉంటే ఆడు కౌరంపి 2 రోజులు ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది, నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీట గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల దాటగానికి ఈటీవీ నాటి పంపిస్తాను, తర్వాత నేను ఏం చేయాలని చెప్తానండి కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి. తాటగారు చెప్పారండి, ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు, గోల్డ్ గడ్డికి ఇచ్చిన ఆనాలు అని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారండి. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి